जय बोलो वासवी माता की जय बोलो महात्मा गांधी के जय बोलो महात्मा गांधी के जय बोलो महात्मा गांधी के जय बोलो महात्मा मोहनदास करमचंद महात्मा गांधी की जय बोलो मोहनदास करमचंद महात्मा गांधी की जय बोलो मोहनदास करमचंद गांधी महात्मा गांधी की అంటే శాస్త్రి కూడా చెప్తా అల్లా కాదండి అయ్యా అయ్యానండి जय बोलो महात्मा गांधी की 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 जय बोलो लाल बहादुर शास्त्री की जय बोलो लाल बहादुर शास्त्री गारी की जय बोलो लाल बहादुर शास्त्री गारी की ఎందరో మహానుభావులు మన 6 వయసులో ఆణిముత్యాలంటే చెప్పుకోవాల్సిన వాళ్ళలో ప్రథముడు మన మహాత్మా గాంధీ. ఆయన చేసిన కార్యక్రమాల్లో నిస్వార్థము, నిజాయితీ, నిరాడంబరం ఉందన్నమాట. మెయిన్ ఆయన ఆయుధాలు రక్తం చెందించకుండా శాంతియుతంగా నిరాయుధంగా పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొని వచ్చింది. ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచినారు. ఎన్నో యుద్ధాలు జరిగితే గెలుపోవటం ఉంటుంది, జన నష్టం ఉంటుంది, ఆస్తి నష్టం ఉంటుంది. ఆ విధంగా ఏమీ జరగకుండా శాంతియుతంగా ఆయన కార్యాన్ని సాధించే దాంట్లో ప్రపంచ దేశాల దృష్టిని తీసుకొని వచ్చారు. నిజాయితీకి మారుపేద ఆయన జీవిత చరిత్ర గురించి మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్నాము. కానీ గాంధీ గారు ఆటోబయోగ్రఫీ ఒకటి రాశారు. ఆయన జీవిత చరిత్ర గురించి ఆయన బ్రతుకుండగానే ఎన్ని సమస్యలు ఏ విధంగా వచ్చాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నాము. ఫస్ట్ సాధారణమైన వ్యక్తి ఆయన అసాధారణంగా ప్రపంచ దేశాల దృష్టి తీసుకొని వచ్చి ఆయన మీద ఆయన జాతిపిత అనేది విరుచుకుంటారు. జాతిపిత అంటే మన భారతదేశానికి తండ్రి వంటి వాడు. అంత అత్యున్నత స్థానానికి తీసుకొని పోయినాడు అంటే మన భారతదేశంలో ఆయనకు ఎంతో ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ఆయన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి జవహర్లాల్ నెహ్రూ 18 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆయన చేసిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గట్టిగా ఆయన కార్యక్రమాలన్నీ చేసుకొని 18 సంవత్సరాల్లో జవహర్లాల్ నెహ్రూ ఏ విధమైన అభివృద్ధి చూపించాడో 18 నెలల్లోనే ఎన్నో వివాదాస్పదంగా ఉండేటివన్నీ కూడా ఆయన పరిష్కరించి వస్తూ నెంబర్ 1గా అప్పట్లోనే తయారయ్యేది. ఈ మధ్య కూడా గాంధీ గారి మీద ఎన్నో కాంట్రవర్సీలు వస్తున్నాయి. ఆ కాంట్రవర్సీలు ఎన్నెన్నారా అని మనకు ఆయన ఆదర్శ పురుషుడు. ఇంకోటి ఇటువంటి మహానుభావులుగా జయంతి ఎందుకు చేసుకుంటారు ఎంతమందికి తెలుసు? జయంతి కానీ వర్ధంతి కానీ జరుగుతూ ఉన్నాయి కదా. జయంతి అనేది కార్యక్రమాన్ని ఎందుకు చేసుకోవాలి? పుట్టినరోజు ఆయన నాడు కదా, అంటే బర్త్డే ఆదర్శంగా వాళ్ళ జీవితంలో ఉండే విలువలు ఏ విధంగా జీవించారు, జీవన విధానాలు ఏ విధంగా అత్యున్నత స్థానానికి తీసుకొని పోయారు అనేది నెమరు వేసుకుంటాము. కాబట్టి ఆ విధంగా కూడా మనం నడుచుకొని వాళ్ళు మనకు మార్గదర్శనంగా పాటిస్తూ మన జీవితాలు కూడా ముందరికి తీసుకొని పోవాలని ఈ జయంతి కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా జరిపిస్తారు. ఆడపడుచులు అయితే ఇంకా ఒక పేరుంది. దాన్ని రూపుమాపేసి కడరక్తం పొట్టు వరకు కూడా పోరాడి ఇంకో వ్యక్తి మన వైశ్యుడు ముద్దు శ్రీరాములు గారు, ఆయన కూడా మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఇంకా గారు గాంధీ గారి శిష్యులు. ఈ శాస్త్రి గారు కూడా స్వాతంత్ర పోరాటంలో గాంధీ మార్గాలు ఆదర్శంగా తీసుకుని ఆయన కూడా దేవుడు
నడిపినారు. అదే మన పొట్టి శ్రీరాములు కూడా నడిపినారు. వీళ్ళందరూ కూడా మనకి ఆదర్శ పురుషులు. కాబట్టి దేవుని విధానాన్ని వీళ్ళని గమనిస్తూ మనం కూడా దాన్ని ఫాలో అయ్యాం. జై హింద్. సాధారణ వ్యక్తిగా గాంధీ మహాత్మా పేరు తీసుకున్నాడు. ఎందుకు వచ్చింది? ఆయన గొప్ప కార్యక్రమాలు, ఆదర్శ కార్యక్రమాలు ఎంతో జరిపి మనకు ఆదర్శంగా నిలబడ్డాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నీ లేకపోయినా, ఆయన ఆచరించిన అన్నీ లేకపోయినా ఏ ఒక్కటైనా మనము ఆయన ఆదర్శంగా తీసుకొని శాంతియుతంగా ఏ కార్యక్రమం చేసి మనం ముందుకు పోవాలని కోరుతాము. చెప్తా ఉన్నారు. అయితే మనము ఆయన గురించి సపరేట్గా తెలుసుకోవాల్సిన విషయాలు మన దగ్గర ఏం లేవు. అయినా అందరికి తెలిసిన విషయాలు అయినా కూడా ఏదైనా కొత్త విషయం తీసుకొని రావాలనేది ఒక కాన్సెప్ట్. ఇందాక మామూలు చెప్పారంటే కాంట్రవర్సీ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, స్వాతంత్రం వచ్చి ఏమైంది? స్వాతంత్రం మనం కరెక్ట్గా అనుభవిస్తా ఉన్నామా? మనకుందా స్వాతంత్రం? ముఖ్యంగా కోమిటోళ్ళకుందా స్వాతంత్రము? మిగతా వాళ్ళ కథ పక్కన పెడదాం. అంటే మనకు స్వాతంత్రం లేదంటే ఇందులో మన స్వాతంత్రాన్ని హరిస్తూ ఉన్నాడు. మన స్వాతంత్రాన్ని హరించాలంటే మూడే, మనమేం కాదు కదా. రిమోట్ మనకి రిమోట్ వాళ్ళు అప్పుడు తెల్లోళ్ళు పాలన, ఇప్పుడు నల్లోళ్ళు పాలన, తేడా ఏం లేదు. కానీ మనం మన సొంతంగా మన వంతు మన ఇండియన్సే పరిపాలించుకునే విధానాన్ని తీసుకొచ్చిన దానికోసమే గాంధీ గారిని అంత గొప్పగా మనం అనుకుంటాం. ఈరోజు కూడా గాంధీ జయంతి కూడా గాంధీ జయంతి అందరూ జరుపుకుంటా ఒక పండగలాగా చేసుకుంటూ ఉంటారు. అది చాలా సంతోషకరమైన విషయము. ఆయన మన కులంలో పుట్టిన దానికే నేను గర్వపడడం లేదు. ఆయన పుట్టిన కులంలో నేను పుట్టిన దానికి గర్వపడుతున్నాను. ఈరోజు మన కుల వైద్యుడు జాతిపిత గాంధీజీ గారు జయంతి సందర్భంగా, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మనం సమావేశించాము. ఈ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు జయంతి మనం ఎందుకు చేసుకుంటామంటే వారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ వాక్కులు కానీ వాళ్ళు ఏ విధంగా జీవించారు అవి మనం స్మరించుకుంటూ ఆ విధంగా కొద్దిగానే మార్పు తీసుకొని జీవించాలనేసి వాళ్ళని స్మరించుకుంటాము. మన జాతిపిత గాంధీజీ గారు అమ్మవారికి ఆదర్శంగా తీసుకొని అహింస మనకు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతో ఉన్నతంగా మన దేశాన్ని పరిపాలించి నిరాడంబరంగా జీవించారు. నిరాడంబరంగా మన దేశాన్ని ముందు కూడా ఎంతో కృషి చేయించారు. ఈ కార్యక్రమం చేపట్టి అందరికీ ధన్యవాదాలు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. గాంధీ పుట్టిన దేశం. జై బోలో వాసవి మాతాకి జై బోలో మహాత్మా గాంధీకి జై బోలో లాల్ బహదూర్ శాస్త్రికి. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘంలో చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో వారి జీవన విధానాన్ని, విలువల్ని అందరికీ తెలుపుతూ భవిష్యత్తులో మన జాతి గర్వకారణమైన ఆయన విధానాన్ని పాటిస్తూ మనం కూడా అత్యున్నత స్థానానికి పోవాలని అందరినీ కోరడం జరిగింది. సేవా కార్యక్రమంలో ఈరోజు జయంతి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి ఈరోజు బ్రెడ్, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగినది. వాళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళు రికవరీ అయి సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని, ఇళ్ళకి చేరాలని కోరుతున్నాను. జై బోలో వాసవి మాతాకి.